హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ టీఆర్టీ ట్రావెల్స్ బాలు. ప్రతిరోజు మనం పోస్టర్ చూస్తూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇంకా రానున్న రోజులు కూడా మీ ముందుకు వచ్చేదానికి ప్రయత్నిస్తా. ముఖ్యంగా ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకైతే నిన్న మొత్తం ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయని తెలుసు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ద్వారా మన గల్ఫ్ సోదరులందరికీ, గల్ఫ్లో ఉండే అందరికీ కూడా ఇబ్బంది జరిగింది. ప్రజెంట్ అయితే సిచ్యువేషను, ఈరోజు ఇండిగో ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ రెండు కూడా క్యాన్సిల్ అయినాయి. ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ రెండు కూడా క్యాన్సిల్ అయ్యాయి. మనకు జజీరా, అలాగే కువైత్ ఎయిర్వేస్ ఇదైతే ఇంకా ఏ అప్డేట్ రాలేదు. అలాగే ఖత్తర్ కానివ్వండి, బహ్రెయిన్, యుఏఈ అది ఇంకా 2 days తర్వాత. దుబాయ్ అయితే ఈరోజు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది నైటే. బహ్రెయిన్ వచ్చి రేపు ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మిగతా ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా రాత్రికి ఏమైనా ఓపెన్ అవుతాయేమో. ఏ డ్రోన్ దాడి జరగకుండా ఉంటే, ఏ మిసైల్ దాడి జరగకుండా ఉంటే ఖచ్చితంగా ఓపెన్ అయిపోతాయి. జజీరా ఎయిర్వేస్ అయితే మనకి ఇంతవరకు ఫ్లైట్ క్యాన్సిల్ కాలేదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కువైట్ టైం 2 గంటలు, ఇండియా టైం 4:30 ఇటైనా మనకు తెలిసే అవకాశం ఉంది ఫ్లైట్ ఉందా, అండ్ ఈరోజు ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిందనేసి. మ్యాక్సిమం రేపు వెళ్ళండి అన్ని ఫ్లైట్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు కూడా నేను ఇండిగో చెక్ చేశాను, ఈరోజు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. రేపు ఫ్లైట్ అయితే మనకు చూపిస్తాను, అవైలబుల్ ఉంది. ఇండిగో కూడా ఏ అప్డేట్ ఇవ్వాలా, ఈరోజు మాత్రం లేదని చెప్పారు. రేపు నాకు తెలిసి యథావిధిగా జరుగుతాయి. ఈ జజీరా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ సాయంత్రం 6 గంటలకు ఉంటుంది కువైట్లో. ఇండియాలో రేపు ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా అప్డేట్ రాలేదు. ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి.